హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతీస్ లిటిల్ మ్యాజిక్. మీరు చూస్తున్నారు కదా! ఇప్పుడు మిషన్ ఆన్ చేశాను. ప్యాటర్న్ మేక్ చేసి ప్యాటర్న్ అప్‌లోడ్ చేశాను. ఇప్పుడు కట్ చేసేవన్నీ ఒకటే సైజ్ ప్యాటర్న్ కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం అనిపించదు నాకు. ఈ బ్లౌజ్ ప్యాటర్న్ షోల్డర్ విడ్త్ చాలా ఎక్కువ కాబట్టి మనం ఫుల్ షోల్డర్ అప్‌లోడ్ చేసేసాం. ఈ బ్లౌజెస్ అన్నీ ర్యాప్ అప్ చేసి కటింగ్ చేసినవన్నీ మనము వర్క్‌కి ఇచ్చేస్తే వర్క్ స్టార్ట్ చేస్తారు. నేను ముందుగానే ప్యాటర్న్స్ అన్నీ ఫోటోస్ తీసి సైజెస్ అన్నీ పేపర్‌లో రాసేసి ఉంచుతాను. అప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటది. ఓకే. ఈ ప్యాటర్న్ ఉంది ఈ బ్లౌజ్‌కి అని చెప్పేసి వాళ్ళకి ఈజీ అనిపిస్తది. అప్పుడు ఇంకా ఫ్రీ ఉంటారు. అంటే నేను లేకపోయినా కూడా అంటే నేను వర్క్ వెళ్ళకపోయినా కూడా వాళ్ళు వర్క్ చేసేసుకుంటారు. పెద్ద ఇష్యూ ఏముండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి అన్నీ ఒకటే సైజ్ కాబట్టి నాకసలు చాలా ఈజీగా ఉంటది వర్క్ చేయడానికి. అదే డిఫరెంట్ సైజెస్ అంటే మాత్రం కొంచెం టఫ్ ఉంటది. అంటే ఒక్కొక్క బాడీ మెజర్‌మెంట్ ఒక్కొక్క డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి మెజర్‌మెంట్ అప్‌లోడ్ చేసి, ఆ మెజర్‌మెంట్ చూసుకొని ఇవన్నీ చేయాల్సొస్తది. అండ్ ఒకటే సైజు ఒకటే బల్క్‌లో ఒక 5-6 బ్లౌజెస్ ఉన్నది అంటే చాలా బీజీగా అయిపోద్ది. నాకు అంత పెద్ద టఫ్‌గా ఏమనిపించదు. ఇదొచ్చేసి ఇంకో ఫ్రాక్ మన బొటిక్‌లోనే కస్టమైజేషన్ చేశాను. వేస్ట్ దగ్గర 1/2 ఇంచ్ ప్లీట్స్ పెట్టాము. దగ్గరగా ఈ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 56, 58 ఆ హైట్‌లో ఉంది. ప్లీటింగ్స్ చూసారు కదా! 1/2 ఇంచ్ ప్లీటింగ్ పెట్టాము. పాడ్స్ ఇంక్లూడ్ చేశాము కంపల్సరీ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌కి. అండ్ ఇది ఒక నేచురల్ క్రేప్ ఫ్యాబ్రిక్ అది. ఇది ఇంకో ప్యాటర్న్ బ్లౌజ్. ఇది ఫుల్ స్లీవ్ వైట్ సీక్వెన్స్ వచ్చింది. మనం లోపల సాటిన్ క్రేప్ వేసి ఫ్రంట్ వీ నెక్ అడిగారు. ఈ వీ నెక్ పెట్టేసి అండ్ బ్యాక్ సింపుల్ యూ పెట్టేసి థ్రెడ్స్ ఇంక్లూడ్ చేసాము అంతే. ఇది ఇంకో లెహెంగా. ఇదేంటంటే లావెండర్ కలర్ చాలా బాగా వచ్చింది. వేస్ట్ దగ్గర మంచి ఫినిషింగ్ ఇస్తాం ఎప్పుడైనా వేస్ట్ బెల్ట్ దగ్గర. చాలా ఫ్లేర్ వచ్చింది. దగ్గరగా 5½ మీటర్స్ ఫ్లేర్ వచ్చింది. అండ్ వేస్ట్ లైన్ దగ్గర హుకింగ్ కంపల్సరీ. జిప్పర్ కూడా మనం పెడతాము. కంఫర్టబుల్‌గా ఉండడానికి వేస్ట్ అడ్జస్ట్‌మెంట్ కూడా బావుంటదని. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి వాళ్ళు తెచ్చుకున్నారు. ఈ ఫ్యాబ్రిక్‌ని మనము వాళ్ళ రిక్వైర్మెంట్ అయితే ఎల్బో హ్యాండ్స్, లీఫ్ నెక్ కావాలి, బ్యాక్ సింపుల్ యూ కావాలి అని చెప్పేసి అడిగారు. 2 దగ్గర పెట్టి పేరప్ చేస్తే మీకు బ్యాక్ థ్రెడ్స్ ఇచ్చేసి బాగా టర్న్ అవుట్ అయింది. స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది. అండ్ ఇంకో ఫ్రాక్ వచ్చేసరికి స్పేస్ సిల్క్ ఫ్రాకే. ఇది ఏంటంటే సమ్‌వాట్ సీక్వెన్స్ బాడీ వచ్చింది. గ్రీన్ కలర్. వీళ్ళకి ఏంటంటే ఫ్రాక్ కావాలి అని చెప్పేసి అడిగారు. ఫ్రంట్ లీఫ్ పెట్టేసి బ్యాక్ యూ పెట్టేసాము. ఇది కూడా 6 మీటర్స్ ఫ్లేర్ వచ్చింది. చాలా బాగా వచ్చింది. అండ్ ఎల్బో హ్యాండ్స్ ఇచ్చేసాము. అండ్ బ్యాక్ జిప్పర్ అండ్ హుక్ ఈస్ కంపల్సరీ కదా! పెన్సిల్ జిప్ అన్నది మేము ఇగ్నోర్ చేసేసాం టోటల్‌గా. ఎందుకంటే డ్యామేజ్ అయిపోతున్నాయని. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఇది కూడా ప్యాటర్న్ బ్లౌజ్. ఇదేంటంటే మనకి శారీలో వచ్చిన రన్నింగ్ బ్లౌజ్ సిమిలర్‌గా ఉంటే బాగోదు కదా! నేనేం చేస్తానంటే ఫ్యాబ్రిక్ మానిప్యులేషన్ చేస్తాను ఎప్పుడైనా సరే. ఫ్యాబ్రిక్ మానిప్యులేషన్ చేస్తే మనకి ఏమవుతదంటే బ్లౌజ్ ఇంకా ఎన్హాన్స్ అవ్వడం వల్ల శారీ లుక్ కూడా చేంజ్ అయిపోద్ది. అదే రన్నింగ్ బ్లౌజ్ సేమ్ కలర్ వేసుకున్నాము అంటే అంత బ్యూటిఫుల్‌గా అనిపించదని ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాపర్ కలర్ బ్లాక్ టింట్ వచ్చేసింది. నేను అందుకని మానిప్యులేషన్‌కి నేను ఇలాగే ప్యాటర్న్ డిఫరెంట్ మానిప్యులేషన్ అండ్ ఫ్రంట్ సింపుల్ కర్వ్ వ్యూ అంటారు కదా! పెట్టాను. ఇదొచ్చేసి మన స్టోర్‌లో ఉన్న ఫ్యాబ్రిక్ లైక్ షిమ్మరీ లాగుంటది. దాని పైన పైప్ మెటీరియల్ వచ్చింది. ట్రాన్స్‌పరెన్సీ నెట్ అంటే వెల్వెట్ ఏసి పేరప్ చేసి ఫ్రాక్ అయినా చేద్దామని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఉన్న సమ్మర్‌లో మనకి ఇది మంచి మాక్టైల్ పార్టీస్‌కి అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. లెహెంగా కానీ ఏదైనా ట్రై చేసి నేను ఫర్దర్ వీడియోస్‌లో ఇంకా అప్‌లోడ్ చేస్తాను. ఫ్యాబ్రిక్ అయితే చెప్పొచ్చు. అంత బ్యూటిఫుల్‌గా ఉంది. బ్లౌజెస్ కూడా చేయొచ్చు. అవి కూడా నేను ఫర్దర్ వీడియోస్‌లో పెడతాను. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. లైక్, షేర్, కమెంట్, ఫాలో అవర్ ఛానల్.